14 మే బుధవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మే 14 బుధవారం పంచాంగ రోజు చూద్దాం. స్వస్తిశ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసనామంత్రం ఉత్తరాయణం వసంతతో వైశాఖ బహుళ విధియ రాత్రి 12:37 వరకు ఉంది. అనురాధ నక్షత్రం ఉదయం 10:26 వరకు ఉంది. వర్జన్ సాయంత్రం 4:30 నుంచి 6:14 వరకు ఉన్నాయి. అమృత ఘడియలు రాత్రి 2:55 నుంచి 4:39 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10 గంటల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10 గంటల సమయం అనుకూలంగా ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 11:31 నుంచి 12:22 వరకు. విజయవాడకు సూర్యోదయం 5:33 సూర్యాస్తమయం 6:20 ఈ రోజున రాత్రి 9:22 గురువు మిథునంలో ప్రవేశించడంతో సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. అలాగే రేపు ఉదయం 3:45 రవి వృషభంలో ప్రవేశించడంతో వృషభ సంక్రమణం వృషభ మాసం ప్రారంభమవుతుంది. తల్లిదండ్రులు లేని వాళ్ళు రేపటి రోజున వృషభ సంక్రమణ నిమిత్తంగా తర్పణాలు వదలండి. పితృశాపాలంటూ ఆ ఊరు ఈ ఊరు తిరుగుతున్నారు. పితృశాపాలకి పితృతర్పణాలే శాంతి. ఇతర పూజా కార్యక్రమాలు అనేది సమాధానం లేదు. మీకు జ్వరం వస్తే జ్వరం టాబ్లెట్టే మందు. మంచి బలానికి ఉపయోగపడే మందులు వేస్తే ఉపయోగం ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా పితృశాపాలు ఉన్నాయి, పితృదోషాలు ఉన్నాయి అని భావించేటువంటి జాతకులందరూ కూడా మీ పితృదోషాలు పోవడానికి అమావాస్యకి సంక్రమణానికి ప్రతి నెలలోనూ కూడా పితృతర్పణాలు వదలడం అలవాటు చేసుకోండి. మహాలయ పక్షాల్లో పితృతర్పణాలు వదలడం అలవాటు చేసుకోండి. తల్లిదండ్రులకు ఆబ్దికాలు పెట్టడం అలవాటు చేసుకోండి. తద్వారా పితృదోషాలు పోతాయి. ఇంకా రెండో విషయం, ఇవాళ ప్రారంభమవుతున్నటువంటి మిథునంలో గురువు ప్రభావంగా రేపటి నుంచి సరస్వతీ నది పుష్కరాలు. ఈ 12 రోజులు విశేషం, అంతవరకు ఖచ్చితం. ఈ 12 రోజులు దాటిన తర్వాత అపరాహ్న కాలంలో ఆ నదిలో స్నానం చేస్తే పుష్కర స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఇది వైదిక సాంప్రదాయం. మీరు ఈ 12 రోజుల్లోనే హడావుడిగా వెళ్ళి ఆ తొక్కిసలాటలో ఇబ్బంది పడి అసలే ప్రభుత్వం ఒక పక్కన సరిహద్దుల్లో యుద్ధ సంబంధమైనటువంటి రక్షణలో చాలా శ్రమగా ఉంది. ఇక్కడ కూడా మీరు వెళ్ళి తొక్కిసలాటలాడుకుని వాళ్ళని ఇబ్బంది పెట్టడం కంటే కూడా ఇది శాస్త్రీయమైన అంశం. మనకు మొదటి నుంచి కూడా మన ప్రాంతాల్లో పూర్వులందరూ కూడా అనుష్ఠించినటువంటి అంశం. వేదం చదువుకుని వైదిక కర్మకాండ చేయించే వాళ్ళందరూ కూడా అనుష్ఠించినటువంటి అంశం. ఈ సంవత్సరం పొడుగుతా కూడా చక్కగా మీరు ఆ యొక్క నది మీద సరస్వతీ నదిలో ఎప్పుడు అవకాశం కుదిరితే అప్పుడు వెళ్ళి స్నానం చేసి మరి అక్కడ పుష్కర స్నానం చేసిన ఫలితాలు పొందవచ్చు. ఇది గ్రంథస్థంగా నేను చూపించలేను, పెద్దల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆచారం. అది నేను చూశాను. గత 3 పుష్కరాలు నేను స్వయంగా పంచాంగంలో ఇప్పుడు రాయడం మొదలెట్టిన తర్వాత అవన్నీ కూడా అనుష్ఠించాను కాబట్టి వాటిని చూశా కాబట్టి మీకు తెలియజేస్తున్నాను ధైర్యంగా. ఇది పుష్కర స్నానానికి 12 రోజులు విశేషం అనే మాట నిజం. ప్రతి నిమిషం కూడా ముక్కోటి దేవతలతో పుష్కరుడు ఉంటాడనేది నిజం. తర్వాత కూడా ప్రతిరోజు అపరాహ్నానికి అక్కడే ఉంటాడు కాబట్టి అపరాహ్న కాలంలో స్నానం చేసి శ్రమ తగ్గించుకుని శాస్త్రీయంగా పితృ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారని భాషిస్తూ శివరామ గోవింద నారాయణ మహాదేవ, శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున అన్ని పనులు కూడా అస్తవ్యస్తంగా పూర్తవుతూ ఉంటాయి. కొంచెం భయము ఆందోళనకు దగ్గరవుతూ ఉంటారు. కుటుంబ విషయాల్లో సఖ్యత తక్కువగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు ఇబ్బందికరంగా ఉంటాయి. అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రతి పని కూడా కొంచెం ఓర్పుతో సహనంతో చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. భరణి నక్షత్రం వాళ్ళకి కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న చికాకులు ఉంటాయి. కృతిక ఉటపాదం వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం బాగా కనబడుతూ ఉంది. తర్వాత వృషభ రాశి. ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలను కూడా మీరు బాగా కూలంకషంగా పరిశీలన చేసి ఏ పని ఎలా చేస్తే లాభదాయకమైన ఫలితాలు వస్తాయని చెప్పి ఆలోచించుకుంటూ మంచి ఫలితాలు తీసుకుని ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి సత్ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. అలాగే తర్వాత కృతిక 2, 3, 4 పాదాల వాళ్ళు దూర ప్రాంత ప్రయాణాలు చేయొద్దని చెప్పి సూచిస్తున్నాం. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు చాలా చికాకులను సృష్టించేవిగా ఉంటాయి. అలాగే మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం చేయడానికి అనుకూల స్థితి ఏర్పడుతుంది. తర్వాత మిథున రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, చాలా తెలివిగా ప్రవర్తిస్తారు.
గ్రహచారంలో మంచి మార్పులు ప్రారంభమవుతున్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఈ రోజున మృగశిర 3-4 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు చాలా తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలన్నింటి కూడా సానుకూలం చేసుకుంటారు. పునరుసు 1-2-3 పాదాల వాళ్ళకి చాలా విశేషమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కర్కాటక రాశి కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అద్భుతమైన పరిస్థితులు ఉంటాయి. ఇవాళ గురువు వేయంలో సంచారం ప్రారంభం చేస్తున్నాడు. రేపటి నుంచి ఆయన వల్ల కొంచెం ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయాల్లో చికాకులు వచ్చే అవకాశం ఉంది. రేపటి రోజున మీకు సంబంధించినటువంటి పురోహితులను పిలిపించుకుని గురుగ్రహానికి శాంతి చేయించుకోండి. మీకు సంబంధించినటువంటి ఆర్థిక కుటుంబ సమస్యలన్నిటికీ కూడా పరిహారం లభించే అవకాశం వస్తుంది. ప్రస్తుతం గోచారంలో కుజుడు కూడా బాలేదు కాబట్టి గురువుతో పాటు కుజుడు కూడా శాంతి చేసుకునే ఏర్పాటు చేసుకోండి. ఇక్కడి నుంచి రాబోయే కొద్ది కాలం పాటు నిత్యం సాయంత్రం పూట శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి శ్రీమాత్రే నమః అనే నామం చెప్తే 11 ప్రదక్షిణాలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోవడం, దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకోవడం మంచిది. ఈ కర్కాటక రాశి వాళ్ళకి గురువు, రాహువు బాలేదు. ఈ దుర్గా సప్తశ్లోకి, దక్షిణామూర్తి స్తోత్రం 2 పనిచేస్తాయి. అంతేగాని భయపడి జాతకాలు తరచుగా ఎట్లా పడితే అట్లా చూపించుకుని వాటికి తగినటువంటి పూజలు పునస్కారాలు తీసుకుంటూ కంగారు పడుతూ మీరు కాలక్షేపం చేయదని చెప్పి సూచిస్తున్నాం. ఈ రాశిలో ఉన్నట్టు 3 నక్షత్రాల వాళ్ళకి ఇదే ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తూ ఉన్నాం. సింహరాశి అభివృద్ధి పదంలో ప్రయాణం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. రుణ చికాకులు ఉన్నా ఇబ్బంది పడకుండా ముందుకు వెళ్తారు. మఘా నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాల్లో సమస్యలు ఉంటాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇరిటేషన్ తెచ్చుకోవద్దని చెప్పి సూచిస్తున్నాం. ఉత్తర ఉటపాదం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాల్సిన జాగ్రత్త పడుతూ ఉంటారు. తర్వాత కన్యారాశి ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు చాలా బాగుంటాయి. సుఖంగా, శాంతంగా కాలక్షేపం చేస్తారు. ప్రతి పనిని కూడా చాలా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని జాగ్రత్త పడే అవకాశం వస్తూ ఉంటుంది. తర్వాత ప్రతి కార్యక్రమంలో కూడా విజయాలు సాధించే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఉత్తర 2-3-4 పాదాల వాళ్ళకి అభివృద్ధి పదంగా ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. హస్త నక్షత్రం వాళ్ళు మరి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. చిత్త 1-2 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. తులారాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయం బాగుంటుంది. గురువు భాగ్యంలోకి మారుతున్నారు. చాలా విజయాలు సాధిస్తారు. ఇప్పటికే శని మీకు షష్ఠంలోకి వచ్చి చాలా అనుకూల స్థితిలో ఉన్నారు. దీంతోపాటు రాహు కూడా మార్పు తీసుకుంటున్నాడు. చాలా బాగుంటుంది. తులారాశి వాళ్ళు ఇక్కడి నుంచి మీకు ఒక సమస్య లేకుండా మీకు కాలక్షేపం జరగడానికి ఒక మార్గం చెప్తాను. సమయాన్ని వృధా చేయకండి. వృధా ప్రయాణాలు, వృధా కాలక్షేపాలు తర్వాత చూసుకోండి. ఇప్పుడు సమయం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ 1-2 నెలల్లో మీకు గతంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి కృషి చేస్తే సక్సెస్ రేట్ పెరిగే అవకాశం ఉంది. ఈ 1-2 నెలల్లోనే మీరు రాబోయే కాలంలో భవిష్యత్తుకు సంబంధించిన ఫౌండేషన్ వేసుకోవడానికి ఇక్కడ ఏదైనా ప్రయత్నాలు చేస్తే స్నేహితులు, బంధువులు సహకారం చేసి మీకు చక్కటి విజయాలు సాధించే అవకాశంగా మార్గాన్ని ఇచ్చే అవకాశం వస్తుంది. ఈ రాశిలో ఉన్న 3 నక్షత్రాల వాళ్ళకి సూచన ఇదే. మీరు ఈ రోజు నుంచే దీక్షగా ప్రారంభం చేసి సమయాన్ని వృధా చేసుకోకుండా రాబోయే 2 మాసాల్లో గత సమస్యల యొక్క పరిష్కారం, ఫ్యూచర్ కోసం, డెవలప్మెంట్ కోసం వేసుకునేటువంటి ప్రయత్నాలు స్టార్ట్ చేయమని చెప్పి సూచిస్తున్నాం. వృశ్చిక రాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో ఇవాళ గురువు అష్టమంలోకి వెళ్తున్నాడు. కొంచెం ఆరోగ్య చికాకులు చిన్నవి తీసుకొచ్చే అవకాశం వస్తుంది. రేపటి రోజున ప్రారంభం చేయించుకుని మీరు ఒకసారి గురుగ్రహానికి శాంతి చేయించుకోవడం మంచిది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు ఇవాళ బాగానే ఉంటాయి. అలాగే విశాఖ 4వ పాదం వాళ్ళకి కుటుంబ విషయాల్లోనూ, ఉద్యోగ వ్యాపార విషయాల్లోనూ సమస్యలు వచ్చినా అవి తేలిగ్గా సరి చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అనురాధ నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం గడుపుతారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎంతో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. ధనురాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం మీకు గురువు సప్తమంలోకి వచ్చాడు. ఇంకా అనుకూలమైన ఫలితాలు పెరుగుతాయి. మీకు ప్రస్తుతం అర్ధాష్టమి నడుస్తున్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క సంచార అనుకూల ప్రభావం చేత చాలా సత్ఫలితాలు ఉన్నాయి. ఇక రేపటి నుంచి గురువు సప్తమంలో, రవి షష్టంలో ఉంటాడు. ఇంకా బెటర్మెంట్ బాగుంది. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. బుధుడు అనుకూలంగా ఉన్నాడు. మీకు కేవలం అర్ధాష్టమ శని గురించి ఎవరైనా చెప్తే విని నవ్వి వదిలేసేయండి. 5 గ్రహాలు 6 గ్రహాలు ఇక్కడ అనుకూలంగా ఉంటే కేవలం శని ఒకటే ఇబ్బంది పెడతాడా? లేదు కదా. రేపటి నుంచి ఇంకా మీకు ప్రోగ్రెస్ ఇంకా బాగుంటుంది. ఇవాళ బాగుంది, రేపటి నుంచి ఇంకా బాగుంటుంది. కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళు కూడా చాలా ఆనందంగా, ప్రశాంతంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచారంలో రేపటి నుంచి షష్ఠంలోకి గురువు వస్తున్నాడు.
గురుగ్రహ శాంతి, కుజగ్రహ శాంతి ఒకసారి చేయించుకోండి. అలాగే శని సంచారం అనుకూలంగా ఉంది, రాహు సంచారం అనుకూలంగా ఉంది. కాబట్టి మీకు కేవలం గురువు వలన వచ్చే నష్టాలు పెద్ద స్థాయిలో కనబడవు. అయితే ఇవాళ రోజున ఉన్నటువంటి గ్రహచార రీత్యా మీకు ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలన్నీ కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి చాలా అభివృద్ధి పదంలో ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళకి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా కాలక్షేపం చేసే అవకాశం కనబడుతూ ఉంది. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఏలినాటి నడుస్తున్నప్పటికీ కూడా గురువు రేపటి నుంచి ఇంకా పంచమంలో ఉండి బాగా విశేషమైన అనుకూల స్థితిని ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఇవాళ రోజున చూస్తే గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. కుటుంబ విషయాల్లో సఖ్యత బాగా పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. శతభిష నక్షత్రం వాళ్ళు ఎంతో అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తారు. పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు చాలా ఆర్థిక లాభాలు అందుకుంటూ, సమస్యలు తీర్చుకుంటూ, చాలా తెలివిగా ఆలోచిస్తూ మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఇప్పటికీ శని రాహుల యొక్క సంచారం బాగుండలేదు. అలాగే ప్రస్తుతం ఈ గురువు రేపటి నుంచి చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఆయన కొంత ఉపశమనాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఎన్ని చెప్పినా కొన్నాళ్ళ పాటు ఇంకా మీనరాశి వాళ్ళు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. దూకుడుతనం తగ్గించుకోవాలి. ఎవరి వ్యవహారాలను కల్పించుకోకూడదు. మీ వ్యవహారాలను కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీల్లో మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి వాళ్ళ ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రేవతి నక్షత్రం వాళ్ళ ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.